వెల్కమ్ టు మనం టీవీ. ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలవుతుంది. సో మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా ఈ పథకం రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే. సో ఆగస్టు 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చింది. సో రోజుకు సగటున 21 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దాదాపుగా నెలకు 3,000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ పథకం అమలు చేసి 10 రోజులు అవుతున్న తరుణంలో లోటుపాట్లు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందనే దానిపై ఆరా తీశారు. అయితే ప్రారంభంలో చిన్నపాటి గందరగోళం తప్ప ఈ పథకం సక్సెస్ కావడంపై ప్రభుత్వ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కీలక సమీక్షలో చంద్రబాబు అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. స్త్రీ శక్తి పథకం కింద నడిపే ఆర్టీసీ బస్సులకు ముందు వెనక రెండు వైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద 8,458 బస్సులు నడుస్తుండగా వాటన్నిటికీ రెండు వైపులా బోర్డు పెట్టాలని కూడా సూచించారు. మహిళలు బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే. సో స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చింది 10 రోజులు అవుతున్న తరుణంలో ఎదురైన లోటుపాట్లు ఇతరితర విషయాలను సీఎం చంద్రబాబుకి వివరించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 40% మంది మహిళలు, 60% మంది పురుషులు ప్రయాణించేవారట. కానీ ఇప్పుడు 65% మేర మహిళలు, 35% మేర పురుషులు ప్రయాణిస్తున్నారు. సో ఉచిత బస్సు పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో ఉంది. ఆర్టీసీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ విధానంపై చర్చించారు ఈ సమావేశంలో. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ గుంటూరు డిపోలోని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ విధానాన్ని చేపడతామని కూడా ఆర్టీసీ అధికారులు సీఎంకు తెలిపారు. అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ ట్రాకింగ్ విధానం పెడతామని చంద్రబాబు వివరించారు అధికారులు. సో ఈ లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. బస్సుల టైం తెలుసుకొని ముందుగానే ప్రయాణం షెడ్యూల్ ఖరారు చేసుకుందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. సో మొత్తానికైతే ఏపీలో స్త్రీ శక్తి పథకం 10 రోజుల పాటు విజయవంతంగా పూర్తయింది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీలో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.